హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఉమాదేవి ప్రపంచానికి స్వాగతం. ఈరోజు నుంచి మన ఛానల్లో టైలరింగ్ క్లాసులు చెప్తామనుకుంటున్నాను. అది ఈరోజు ఫస్ట్ కటింగ్. ప్రతిదీ లైన్ టు లైన్ చెప్పాలనుకున్నాను, అందుకే డ్రాప్తో సహా చెప్తున్నాను. ఫస్ట్ మీరు ఈ డ్రాప్ చూడండి. ఈ డ్రాప్ ఏంటంటే బాడీ లైన్ టు లైన్ చెప్తాను కాబట్టి నెంబర్తో సహా గీసేసుకోండి. ఇక్కడ ఏమిటంటే ఫస్ట్ బాడీని కొలతలు పెట్టి గీస్తూ ఉన్నాను. ఈ కొలతల ప్రకారం మీకు ప్రతి లైన్ టు లైన్ చెప్తాను. ఫస్ట్ డ్రాప్ చూడండి, మళ్ళీ ఎలా పెట్టాలి ఏమి నేను చెప్తాను, సరేనా? ఫస్ట్ బాక్స్ వేసేసిన తర్వాత మొత్తం ఈ డ్రాప్కి సంబంధించిన ప్రతి లైన్ టు లైన్ చెప్తాను. డ్రాప్ చూడండి, ఫస్ట్ డ్రాప్ అయిపోతానే చెప్తాను. ప్రతి లైన్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా సరే మీరు కామెంట్లో అడగచ్చు. ఈ ఈ డ్రాప్ను కన్నా మీరు బాగా అర్థం చేసుకునేసారంటే మీకు ఖచ్చితంగా బాడీ అర్థమైపోతుంది. దీని తర్వాత కటింగ్ తర్వాత ఇస్తాను. ఓన్లీ డ్రాప్ మాత్రమే చెప్తా ఉన్నాను ఈరోజు. దీనికే టైం అయిపోయింది, అందుకోసమే కటింగ్ ఇవ్వలేకుండా పోయాను. మీకు ఇది ఎలా ఉందో చెప్పండి, దాన్ని బట్టి కటింగ్ తర్వాత ఇస్తాను. కటింగ్ మాత్రము తర్వాత ఇచ్చినప్పుడు ఇస్తాను. ఇది మాత్రం ఓన్లీ డ్రాప్ ఇస్తాను. డ్రాప్కి తగ్గట్టు మ్యాటర్ రాశాను, ఆ మ్యాటర్ ఇస్తాను అన్నమాట. దీని తర్వాత మీరు బాడీ రాసేసుకోండి. మీరు వీలైతే మీరు ఒక నోట్స్ని మెయింటైన్ చేయండి. ప్రతిదీ ఇలా ఇస్తాను కదా, ఇలా రాసుకోవడం వల్ల ఇలా చేసుకోవడం వల్ల కటింగ్ మర్చిపోరు మీరు, అలాగే ఉంటుందన్నమాట. అందుకోసం అనేసి మీరు నాకు తెలిసి మాత్రం ఒక నోట్స్ పెట్టుకొని టైలరింగ్ అనేసి అని పెట్టుకున్నారంటే మాత్రం మీకు ఎంత ప్లస్ అవుతుందో తెలుసా? ఇది ఫస్ట్ కటింగ్. ఎంత రాని వాళ్ళకైనా సరే ఖచ్చితంగా ఇది కటింగ్ చేసిన తర్వాత వస్తుంది. మీకు ఏ డౌట్ వచ్చినా సరే ప్రతిదీ చిన్న నెంబర్ గురించి అయినా సరే నన్ను అడగచ్చు, నేను ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాను. మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. దేని గురించి అయినా సరే అక్కడ అది ఎందుకు అని ఏ టైంలోనూ అడగచ్చు. నేను చూసిన వెంటనే ఖచ్చితంగా మీకు చెప్తాను, సరేనా? ఇక్కడ ఏంటంటే ఈ బాడీ అయిపోతానే మ్యాటర్లోకి వెళ్దాము. ఫస్ట్ డ్రాప్ చూడండి, డ్రాప్ తర్వాత ఏది ఏంటి అనేసి నేను చెప్తాను, ఓకేనా? ఎవరికేమన్నా అర్థం కాకపోతే అడగండి, పర్లేదు, నేను మళ్ళీ చెప్తాను, ఓకేనా? ఈ డ్రాప్ అయిపోయిన తర్వాత నేనైతే పెన్సిల్తో గీస్తే అంత థిక్గా ఉంటుందో ఉండదో అనేసి అని పెన్తో గీసాను. ఫస్ట్ టైం కాబట్టి తెలియదు. రేపు ఇంకొక డ్రాప్ గీసేటప్పుడు పెన్సిల్తో గీసేదానికి ట్రై చేస్తాను. ఈరోజు పెన్నుతో గీసాను, చూడండి. వీలైతే ఈ డ్రాప్ని మీరు ఎలా గీసుకోవాలో కూడా నేను చెప్తాను. డ్రాప్ టు డ్రాప్ చెప్పిన తర్వాత మీరు గీసేసుకోండి. ఫస్ట్ చూడండి, చూసిన తర్వాత మీకేం అర్థం కాలేదో నన్ను అడగండి. అడిగిన తర్వాత మళ్ళీ రాసుకోండి, నో ప్రాబ్లం. అటైతే మాత్రం మీ దగ్గర ఈ నోట్స్ కన్నా ఉంటే మీరు ఏ సందర్భంలో అయినా ఎప్పుడైనా సరే ఒక్కసారి దీన్ని ఎత్తి ముందర పెట్టుకొని తర్వాత పేపర్ కటింగ్ చేశారంటే అది ఏ కటింగ్ అయినా సరే కంపల్సరీ వచ్చి తీరుతుంది. కావాలంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎంత రాని వాళ్ళైనా సరే పేపర్ కటింగ్ తర్వాత ఇస్తాను కదా, ఇచ్చేటప్పుడు ఒక్కసారి చూడండి. అది చెప్పేటప్పుడు కూడా ఇంట్రెస్ట్గా పెట్టుకోండి. అప్పుడు కూడా సరే ఈ పేపర్ ఎత్తి బుక్ ఎత్తి ముందర పెట్టుకోండి. నన్ను అడిగితే నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు ఇచ్చిండే ఈ డ్రాపు ఈ మ్యాటరు రెండు ఎత్తి పక్కన పెట్టుకొని పేపర్ కటింగ్ చేయండి, ఖచ్చితంగా మీకు వచ్చి తీరుతుంది, సరేనా? ఒకవేళ మీరు ఫస్ట్ ఇదే టైలరింగ్ నేర్చుకోవడం అంటే మాత్రము మిషన్ ఎక్కకుండా ఫస్ట్ సూది దారంతో కుట్టడానికి నేర్చుకోండి. సూది దారంతో కానీ కుట్టారంటే అది మీకు ఈజీగా వస్తుంది. రావడమే కాదు, ఒకవేళ ఎక్కడన్నా తప్పు అయితే కూడా దారము సూదితో కుడతాం కాబట్టి ఇప్పుకోవడానికి కూడా మీకు ఫ్రీగా అనిపిస్తుంది. అంతే తప్ప మిషన్లో ఎక్కేయాలి ఫస్టే కుట్టేయాలని చూడకండి. కష్టపడకుండా ఏదీ రాదు, కొంచెం కష్టపడాలి. కాబట్టి ఓపిక్గా చూడండి. ఈ డ్రాప్ మొత్తం చూడండి. ఇప్పుడు నేను ఎందుకంటే ఇలా తిప్పించుకు పెడుతున్నాను, నేను ఇప్పుడు నాకు అనుగుణంగా డ్రాప్ వేశాను, కానీ మీకు అనుగుణంగా
కెమెరా పక్కకి బుక్ మళ్ళీ ఇచ్చాను అనమాట. కానీ ఈ కెమెరాలో ఎలా వచ్చిందో నాకు అంత ఐడియా లేదు, ఏమీ అనుకోవద్దు. కానీ మీకు డ్రాప్ అర్థమైతే చాలు. ఒకవేళ అర్థం కాకపోతే చెప్పండి, నేను మళ్ళీ డ్రాప్ వేస్తాను. ఓకేనా? చూడండి, నెంబర్స్తో సహా వేశాను కాబట్టి ప్రతి నెంబరు ఇంపార్టెంటే. ఇక్కడ నేను డ్రాప్లో ఎలా నెంబర్ టు నెంబర్ వేశాను, మీరు కూడా అలాగే నెంబర్ నుంచి నెంబర్కి కంపల్సరీగా వేసుకోవాలి. కంపల్సరీ డ్రాప్ వేసుకోండి. ఇక్కడ నేను ఎలాగ బుక్ రాశానో మీరు కూడా అలాగే రాసేసుకోండి. డ్రాప్ ఒక పక్క, మ్యాటర్ ఒక పక్క. తర్వాత ఏమంటే, ఈ మ్యాటర్ అంతా రాసుకున్న తర్వాత మీరు ఒక్కసారి లైన్ టు లైన్ గమనించండి. ఏ నెంబరు మిస్ అవ్వకూడదు. నెంబర్ టు నెంబరు రాశాను కాబట్టి ప్రతి నెంబరు ఇంపార్టెంటే. ఒక్క నెంబర్ మిస్ అయిపోయినా కటింగ్ తప్పు అవుతుంది. కాబట్టి నెంబర్ వదలకండి. ఒకవేళ నేను తప్పు చేస్తుంటే ఆ డౌట్ మీకు వస్తే వెంటనే కామెంట్లో అడగండి. దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తాము. బాడీ ఫస్ట్ ఏం చేస్తున్నానంటే, బాడీ మనకి కొలతలు కావాలి కదా. ఫస్ట్ కొలతలు ఏంటంటే, చెస్ట్ 32, చెస్ట్ వచ్చి 32, పొడవు 13, తర్వాత భుజం వచ్చి 12. ఈ సైడ్గా ఎందుకు రాస్తున్నానంటే మీరు కూడా అలాగే రాసుకోండి. భుజము 12 తర్వాత వెనక మెడ 9, ముందు మెడ 6, వేస్ట్ అంటే చెస్ట్ కింద భాగము మనకి కొలత కావాలి కదా, దాన్ని వేస్టేజ్ అంటారనమాట. అందుకోసం అక్కడ ఏం చేస్తున్నారంటే 26 తీసుకోండి. లేదు అలా వద్దు అనుకుంటే నడుము అనేసి తీసేసుకోండి. సరేనా? వేస్ట్ 26 తీసుకున్నారా? తర్వాత ఏంటంటే 26 తీసుకునేస్తున్న తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ నుంచి వెళ్తాము. బాడీ హెడ్లైన్ పెట్టుకోండి. తర్వాత 0 నుంచి 1కి, 0 నుండి 1కి పూర్తి పొడవు. ఇప్పుడు చూడండి, మన పొడవు పెట్టుకున్నాం కదా, మన పొడవు ఎంత రాస్తున్నాను అక్కడ 13 రాశాను కదా, ఆ పొడవు అనమాట. పూర్తిగా పొడవు పెట్టాలి. పొడవు 13, సున్నా నుంచి పూర్తి పొడవు. తర్వాత 0 నుంచి 2కి, 0 నుంచి 2 కంటే చెస్ట్ అనమాట. చెస్ట్ ఎంత ఉండేది? 32 ఉంది. 32ని ఎన్ని భాగాలు చేయమని చెప్పాను? 4 భాగాలు. 4 భాగాలు చేసిన తర్వాత ప్లస్ 1.5 ఇంచ్ పెట్టండి. 1.5 ఇంచ్ కలపాలి ఎక్స్ట్రాగా. 4 భాగాలు చేస్తే ఎంత వస్తుంది మీరు చెయ్యండి. మీకు ఒకవేళ రాకపోతే ఫోన్లో ఎత్తుకోండి, కాలిక్యులేటర్ ఎత్తుకోండి. చెస్ట్ని 4 భాగాలు చేసి ప్లస్ 1.5 ఇంచ్ కలపండి. తర్వాత ఏంటంటే 0, తర్వాత నెక్స్ట్ లైన్ వచ్చి 0 నుంచి 2, 0 నుంచి 2కి 0, 2, 1, 3 ఇవి సమానంగా లైన్ కొట్టుకోండి. అప్పుడు మీరు ఒక్కసారి మళ్ళీ డ్రాప్ని చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే 0, 2, 1, 3 సమానంగా ఒక బాక్స్ వేసుకోండి. బాక్స్ వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? 1 నుండి 4 డ్రాప్లో చూడండి. 1 నుండి 4 ఎక్కడుందో 1 నుండి 4 చూడండి, 2 ఇంచులు. ఈ 2 ఇంచులు పెట్టేసిన తర్వాత ఏంటంటే అది బాడీ కోసం ఎక్స్ట్రా తీసుకుంటా ఉన్నాం అన్నమాట. మడతల కోసం కావాలి కదా క్లాత్, దానికోసం ఆ 2 ఇంచులు ఎక్స్ట్రా. తర్వాత 0 నుంచి 5కి భుజము 2 భాగాలు. భుజము 2 భాగాలు చేస్తాం కాబట్టి భుజము 2 భాగాలు ఏంటి నెంబర్ మళ్ళీ చెప్తాను చూడండి. 0 నుంచి 5కి భుజము 2 భాగాలు. ఇక్కడ తర్వాత 5 నుంచి 6కి
చెస్ట్ 6 భాగాలు చేయాలి. చెస్ట్ని 6 భాగాలు చేస్తే అంటే చెస్ట్ అంటే 32 కదా, 32ని 6 భాగాలు చేయాలి. 6 భాగాలు చేస్తే మనకి ఎంత వస్తుందంటే 5.3 వస్తుంది. అంటే 5.3 వస్తుంది అనమాట. దీన్ని మామూలుగా టేప్లో చెప్పాలంటే 5 కాలు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కంపల్సరీ భాగాలు చేయాల్సిందే. చెస్ట్ని 6 భాగాలు, తర్వాత 6 నుంచి 7కి 6 నుంచి 7కి నేర్ లైన్ కొట్టుకోవాలి. దానికోసం ఏమీ కొలతలు లేదు, మామూలుగా లైన్ పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత ఏమిటంటే 5, 2, 5, 2, 6, 7 సమానం. అంటే అది కూడా ఒక బాక్స్ లాగా ఏర్పడాలి కదా. మీరు డ్రాప్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ లైన్ వస్తుంది. ఆ డ్రాప్ చూసారంటే మీకు అది అర్థమవుతుంది. కాబట్టి కొంచెం ఆ లైన్ చూడండి. తర్వాత లైను వెళ్ళే ముందు ఒక్క సెకండు ఇక్కడ మళ్ళీ చెప్తాను, నన్ను ఏమనుకోవద్దు. 5, 2, 6, 7 సమానం. తర్వాత 6 నుండి 8కి 1 ఇంచ్ పెట్టాలి. నేను 3/4 ఇంచ్ పెట్టేశాను. మీరు 1 ఇంచ్ పెట్టుకోరా ఏమీ అనుకోకుండా. తర్వాత లైన్ వచ్చి 5 నుండి 8, 7 క్రాస్ లైను, అంటే హార్మోన్ షేప్ లైన్ అనమాట. అది నేను ఇక్కడ బుక్లో పెట్టున్నాను కదా, తర్వాత పెట్టాను, ఏమీ అనుకోకుండా మళ్ళీ మీరు ఎంటర్ చేసుకోండి. తర్వాత వచ్చి 0 నుండి 9 చెస్ట్ 9 భాగాలు. 0 నుండి 9 చెస్ట్ 12 భాగాలు. ఇక్కడ 12 భాగాలు చేసామంటే చెస్ట్ని 2.6 వస్తుంది. 2.6 వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, బ్లౌజ్ అయితే మైనస్ చేసేయాలి. ఇది బ్లౌజ్ కాదు కాబట్టి నేను మైనస్ చేయడం లేదు, అలాగే ఉండిచ్చేస్తా ఉన్నాను. తర్వాత లైను 9 నుండి 10కి 9 నుండి 10కి వెనక మెడ. మన ఇష్టం, ఎవరెవరికి ఎంత కావాలో అంత దింపుకోవచ్చు. మామూలుగా నేను బుక్లో వచ్చి 9 పెట్టున్నాను. మీకు నచ్చినట్టు మీరు పెట్టుకోండి, సరేనా. 9 నుండి 10కి వెనక మెడ పొడవు, అది ఎంతన్నా పెట్టుకోండి, అది మీకు సంబంధం. ఇక్కడ నేను మామూలుగా 9 పెట్టాను. తర్వాత 10 నుండి 11కి 10 నుండి 11కి వచ్చి నేర్ లైన్ పక్కకు పోవాలన్నమాట. అది మీరు చూసేసుకొని డ్రాప్లో చూసి లైన్ కొట్టుకోండి. కంపల్సరీ డ్రాప్ వేసుకోండి. డ్రాప్ అర్థం కాకపోతే అడగండి, నేను మళ్ళీ చెప్తాను. డ్రాప్లో చూడండి. 10 నుండి 11కి నేర్ లైన్ పక్కకి కంపల్సరీ కొట్టాలి. ఇంతకుముందు చెప్పాను కదా లైన్ ఒకటి మిస్ అయిపోయిందని,
ఆ లైన్ ఇప్పుడు రాస్తా ఉన్నాను, దాన్ని నోట్ చేసుకోండి. కంపల్సరీ ఆ లైన్ తర్వాత వచ్చేది, అందుకే బ్రాకెట్ పెట్టాను. ఏమీ అనుకోవద్దు. టక్కన లైన్ మిస్ అయిపోయింది, అయినా కూడా రాసేసాను వెంటనే. తర్వాత లైన్కి వస్తా ఉండదు చూడండి. ఇప్పుడు 10 నుంచి 11కి 10 నుండి 11కి నేరుగా కొట్టాలి పక్కకి. డ్రాప్లో చూడండి, మీకు అర్థమవుతుంది. 10 నుండి 11కి నేర్ లైన్ పక్కకి. తర్వాత వచ్చి నేర్ లైన్ పక్కకి. తర్వాత 0, 9, 10, 11 సమానము. ఇది ఒక బాక్స్ లాగా ఏర్పరచుకోండి, ఎందుకంటే ఇక్కడ మనకి మెడ వస్తాయి కదా, అందుకోసమని కంపల్సరీగా బాక్స్ లాగా గీసేసుకోండి. తర్వాత 10 నుండి 12కి 10 నుండి 12కి 1/4 ఇంచు రౌండ్ నెక్ కోసం. 10 నుండి 12కి 1/4 ఇంచు. తర్వాత 9, 12, 11 రౌండ్ మెడ వస్తుంది. ఇది కూడా వెనక మెడ, ఇదే వెనక మెడ, రౌండ్ మెడ. ఒక్కసారి మళ్ళీ చూడండి. 9, 12, 11 రౌండ్ మెడ వస్తుంది, వెనక మెడ. మీకు లైన్ టు లైన్ చెప్తున్నాను కదా, అందుకే కొంచెం ప్రాసెస్ లేట్ అవుతూ ఉంది. అది కూడా వెనక మెడ. జాగ్రత్తగా రాసుకోండి, ఒక్క నెంబర్ కూడా మిస్ అవ్వకూడదు. మీకు ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్లో అడగండి, నేను మళ్ళీ చెప్తాను, ఏం పర్లేదు. కటింగు పేపర్ కటింగ్ కాబట్టి అది రేపు ఇచ్చేదానికి ప్రయత్నిస్తాను. తర్వాత 9 నుండి 13 చెప్పాను కదా వెనక మెడ అని, అది ఒకసారి చూసుకోండి, సరేనా? ఇప్పుడు రాసుకోండి మళ్ళాక. 9 నుండి 13 ముందు మెడ పొడవు. 9 నుండి 9
9 నుండి 13 ముందు మెడ పొడవు. డ్రాప్లో ఒక్కసారి చూడండి. 9 నుండి 13 ముందు మెడ పొడవు. మన ఇష్టం, ఎవరెవరికి ఎంత కావాలో అంత పెట్టుకోండి. నేను మామూలుగా అయితే 6 పెట్టాను అన్నమాట. ఒకసారి చూడండి, పైన స్టార్టింగ్లో రాశాను. చెస్టు, పొడవు, భుజము, వెనుక మెడ, ముందు మెడ, బెస్ట్. తర్వాత ముందు మెడ పొడవు. తర్వాత నెంబర్ వచ్చి 13 నుండి 14. 13 నుండి 14 నేర్ లైన్ పక్కకు, అంటే దానికి నేరుగా లైన్ కలిపేసేయండి. 13 నుండి 14 నేర్ లైన్ పక్కకు. ఒక్కసారి డ్రాప్ చూసుకోండి. డ్రాప్ చూడండి. నేర్ లైన్ పక్కకు. తర్వాత ఏంటంటే 13 నుండి 15కు. 13 నుండి 15కు ముక్కాలు ఇంచు. 13 నుండి 15కు ముక్కాలు ఇంచు. తర్వాత 9, 13, 13, 14, 0, సమానం. అంటే ఇది కూడా ముందు మడ కాబట్టి దీన్ని కూడా ఒక బాక్స్ లాగా గీయండి. ఇప్పుడు మీరు మళ్ళీ ఒకసారి డ్రాప్ చూసుకోండి, మీకు అర్థమవుతుంది. డ్రాప్ చూడండి. తర్వాత లైన్ 9, 15, 14 ఈజ్ ముందు మెడ వస్తుంది. ఇది ముందు మెడ. ముందు మెడ వస్తుంది. తర్వాత 9, 9 నుండి 5కు మధ్య బిందువు 16. మధ్య బిందువు 16. తర్వాత 16 నుండి తర్వాత లైన్ 16 నుండి 17కు నేరుగా లైన్ పెట్టుకోండి. డ్రాప్లో ఒకసారి చూడండి నేను ఎలా పెట్టున్నాను.
తర్వాత 17 నుంచి 18కి 17 నుంచి 18కి డ్రాప్ చూడండి. ఒకసారి డ్రాప్ చూసుకోండి. 17 నుంచి 18కి 2.5 ఇంచులు. తర్వాత లైన్ 17 నుండి 19కి 6 ఇంచు. 17 నుంచి 20కి 6 ఇంచు. 3 నుంచి 21కి 3 నుండి 21కి 1 ఇంచ్. తర్వాత 7 నుంచి 21కి 1 లైన్. ఇది ఇక్కడితో అయిపోయింది కటింగు. తర్వాత ఎపిసోడ్లో చెప్తాను. ఇది ఇక్కడితో అయిపోయింది. ఏమన్నా ప్రాబ్లం ఉంటే కామెంట్లో అడగండి, నేను చెప్తాను.